సాయంత్రం చంద్రప్పాల తోటలకు పోదాంరా. అక్కడ పచ్చిగడ్డి బాగుంటుంది, మంచిగా మేద్దాం. ఆ చంద్రప్పాల తోటలకు అద్దరా వాడు మామిడి తోటలకు నీళ్ళు పెడతాడు. మనకు మరి ఆ మామిడి తోటలో కదా పచ్చిగడ్డి మంచిగా ఉంటుంది, ఆన్న తిందాము. ముందు మన ఓనర్ మనల్ని విడిచిపెట్టాలి కదా, మనం ఆ పచ్చిగడ్డి తినాలంటే. ముందు అది ఆలోచించండి, ఆ తర్వాత లెక్క ఏదైనా. లే, మన ఓనర్కి మనం అంటే చాలా ఇష్టం రా. మన కోసం మన ఏ ఓనర్ ఎక్కడికైనా తీసుకెళ్తాడు. మనకు పచ్చిగడ్డి వేయడంలో మనకన్నా ముందు ఆయన్నే ఉంటాడు. ఏమనుకుంటేవి నువ్వు? ఒరేయ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. ఓనర్ మనకు పచ్చిగడ్డి వేయడంలో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే మన చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కొని పెద్దగైనాక మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మాలని చూస్తారా. అందుకనే మన ఓనర్ ఎప్పుడు మన కోసం ఆలోచించడు, తన స్వార్థ కోసమే ఆలోచించుకుంటాడు. ఏంటి మామ అలాంటి వార్త చెప్పి గుండెలు గుబెరి ఎత్తావు? ఉన్నన్ని రోజులు హాయిగా ఉందాం. ఇలా కొట్టుకుంటూ ఉంటే ఎలా మనం మంచిగా బతుకుదాం. సరే సరే జరగండి, నేను కూడా తింటాను. మీరు బాగా క్లోజ్ అయిపోయారు, నన్ను విడిచిపెట్టారు ఈ మధ్య.